ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో వరద నీరు చేరటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన అధికారులు స్థానికులకు కావాల్సిన వసతులు కల్పిస్తున్నారు. కాజ్వేలు, ఏటిగట్లు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ అవసరమైన చోట సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ఇక ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో రాజమహేంద్రవరం వద్ద గోదావరికి వరద పోటెత్తింది. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 13,07,821 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక అమల్లోకి రావడంతో బ్యారేజీ దిగువన ఉన్న లంక గ్రామాల పరిధిలో వరద ప్రభావం పెరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముప్పున్న ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇక ముమ్మిడివరం, పోలవరం, కాట్రేనికోన మండలాల పరిధిలోని లంక గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో జనాలు ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుండగా జిల్లా యంత్రాంగం వైద్య శిబిరాలు, పునరావాస చర్యలను వేగవంతం చేస్తోంది. వరద ప్రభావం మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ తో పాటు అమలాపురం, రామచంద్రాపురం, కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో 24 గంటల కంట్రోల్ రూమ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోకి వరద నీరు చేరుతోంది. కేంద్ర పాలిత ప్రాంతం యానంలో గౌతమి, గోదావరి పాయల్లో వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడ పరిస్థితిని పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు. ఇక మోటార్లను ఏర్పాటు చేసి నీటిని బయటకు తోడేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ రావులి. ఎగువను కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తుతోంది. ఇంచుమించుగా నదీ పరివాహక ప్రాంతాలన్నీ ఉన్న గ్రామాలన్నింటినీ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏజెన్సీ గ్రామాలు చింతూరు, ఎటపాక, అలాగే ఈ గ్రామాలన్నింటికి కూడా
ఇప్పటికే రాకపోకలు అయితే పూర్తిగా స్తంభించిపోయాయి. మరోవైపు భద్రాచలం వద్ద నీటి మట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది. సుమారుగా అక్కడ ఎంత తగ్గినా గానీ అదంతా వాటర్ ఫ్లో అంతా కిందికి రావడంతో ఒక 24 గంటల వరకు కూడా రాజమండ్రి వద్ద, ధవళేశ్వరం వద్ద ఈ నీటి మట్టం గంట గంటకు పెరుగుతూనే వస్తుంది. ప్రస్తుతం ఇటు కోనసీమ కావచ్చు, కాకినాడ జిల్లా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా లంక గ్రామాలన్నింటినీ కూడా ప్రజల్ని అప్రమత్తం చేశారు. కొన్ని గ్రామాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి అయితే వెంటనే ఆయా గ్రామాలకు సంబంధించిన రేషన్ షాపుల ద్వారా ముందస్తుగా రేషన్ బియ్యం అలాగే ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 5 కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు వరద పరిస్థితిపై సమీక్ష చేస్తున్నారు. అధికార యంత్రాంగానికి ఎప్పుడు ఏ మూల ఎటు మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ వరద బాధితులకి ఏదైనా సహాయం కావాల్సి వస్తే కనుక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల్లోనూ, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దాంతో పాటు సెలవుపై ఉన్న అధికారులందరికీ కూడా సెలవులు రద్దు చేసి వెంటనే విధుల్లో హాజరు కావాల్సిందిగా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ విభాగాలైన విద్యుత్తు, శానిటేషన్, పంచాయతీ శాఖ వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా సెలవులు రద్దు చేశారు. ఖచ్చితంగా ఎనీ టైం అందుబాటులో ఉండాలి, కాల్ సెంటర్ లో ఉండాలి. ఏదైనా పరిస్థితి వస్తే కనుక ఫోన్ చేస్తే కనుక వెంటనే ఆయా గ్రామాలకు స్పందించాలి. అవసరమైతే ప్రత్యేక వాహనాల ద్వారా అందులో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలను కానీ పడవల ద్వారా తరలించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. దాంతో పాటు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అధికార యంత్రాంగం చాలా స్పష్టమైన ఆదేశాలు చేశారు. ప్రస్తుతం మాత్రం నేటి మట్టం ఎక్కడిగా కొనసాగుతుంది. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. రోజుకి 14 లక్షల క్యూసెక్కుల నీరుని సముద్రంలోకి విడిచిపెడతారు. మరో 24 గంటలు గడిస్తే తప్ప పరిస్థితి ఎలా ఉంటుందనేది పూర్తిగా తెలియదు. అయితే ప్రస్తుతం అధికార యంత్రాంగం మాత్రం ఎటువంటి విపత్తులను ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా చెప్తున్నారు రావళి. ఎస్ రాజేష్, మరి చూసుకుంటే కోనసీమ కానివచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాలో లంక గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. మరి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులేంటి? దానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ముఖ్యంగా చూసుకుంటే కోనసీమ జిల్లాలో అంటే ఈ ధవళేశ్వరం వద్ద వదులుతున్న 14 లక్షల క్యూసెక్ నీరు కూడా ఇదంతా కూడా కోనసీమ మీదుగా వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఇది ఈ మధ్య ప్రాంతంలో ఉన్న ముఖ్య పీగన్నవరం కావచ్చు, కొత్తపేట నియోజకవర్గం కావచ్చు, ఈ గ్రామాల్లో పెద్ద పెద్ద గంటి, పెదపూడి గ్రామాలు, కొన్ని లంక గ్రామాలకు ఖచ్చితంగా పడవలు దాటి అంటే చిన్న చిన్న కాజ్వేలు ఉన్నప్పటికీ ఈ నదీ పరివేగం బాగా పెరిగిపోతుండటంతో అవన్నీ కూడా వంతెనల మీద నుంచి, కాజ్వేల నుంచి వాటర్ ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. పడవల ద్వారానే ప్రస్తుతం అయితే రాకపోకలు కొనసాగిస్తున్నారు. అత్యవసర వైద్య సిబ్బందిని కూడా ఆయా గ్రామాలకు తరలించారు. ముఖ్యంగా ఒకవేళ కనుక ఫ్లో ఎగువన ప్రస్తుతం మనకు తెలుసుకుంటే ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు లేనప్పటికీ ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఆ ఫ్లో అంతా కూడా కింద రావడంతో ఇక్కడ నీటి మట్టం గంట పెరుగుతుంది. అయితే మరోవైపు ఒకవేళ ఎటువంటి విపత్తు వచ్చినా కానీ ఎదురు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా అటు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలో, పోలవరం జిల్లాలోని చింతూరు, ఎటపాక, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సైడ్ ఉన్న లంక గ్రామాలు కావచ్చు, కోనసీమ జిల్లాలో ఉన్న గంటి, పెదపూడి, కొత్తపేట, పీగన్నవరం, రాజోలు, దిండి ఈ గ్రామాల్లో కావచ్చు. ముఖ్యంగా అంటే ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ముంపునకు గురయ్యే గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా 3 జిల్లాల కలెక్టర్లందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. అందు గురించి ఏ ప్రాంతం నుంచి ఫోన్ చేసినా కానీ ఇంచుమించుగా వెంటనే స్పందించేలా సిబ్బందిని సిద్ధం చేశారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ జాతీయ స్థాయి బలగాలు ఉన్నాయి, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు అంటే వీళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ అయితే కనుక ప్రత్యేక మరబోట్ల ద్వారా ఆ గ్రామానికి చేరుకోవటం, అక్కడి నుంచి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే వాళ్ళు లిఫ్ట్ చేసి పునరావాస కేంద్రాలు తరలించడం, వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది రావళి.